నమస్కారం. ఈ బండి సంజయ్ వాళ్ళ అబ్బాయి బండి భగీరథకి సంబంధించి దాదాపు 2 వీడియోలు 3 వీడియోలు ఇచ్చా. అన్నిటికీ $1 అంటే మనకు రూపాయి రాదు. అండ్ అది రెస్ట్రిక్టెడ్ కంటెంట్ కొంతమందికి చూపించింది. ఇలాంటప్పుడు ఎందుకు అబ్బా అనిపించింది. కానీ మీరు కొంతమంది పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతున్నారు కదా, మీరు ఎవరులే బీజేపీలని. వాళ్ళు ఎవరో చూస్తే ఫస్ట్ కామెంట్ సెకండ్ కామెంట్ అంతే. అంటే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోలేదు వాళ్ళు. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా ఒక ఇంపార్టెంట్ కేసు అన్నప్పుడు అప్డేట్ వాళ్ళు కాబట్టి ఇస్తున్నాం. బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, వాళ్ళ అబ్బాయి బండి భగీరథు, ఇతని మీద నమోదైన కేసు అండి, పోక్సో కేసు. ఒక అమ్మాయిని లైంగికంగా వేధించాడు, ఆ అమ్మాయి మైనర్ అని చెప్పేసి అప్డేట్స్ ఇచ్చాం కదా. ఇప్పుడు అతను కోర్టుకి, ఆయన లాయర్ వచ్చేసారు నిరంజన్ రెడ్డి, ఐ థింక్ వైసీపీ ఎంపీ, ఆయన రాజ్యసభ ఎంపీ. ఇతను చాలా పెద్ద పెద్ద కేసులో వాదించినట్టు, మొన్న అల్లు అర్జున్ కేసులో ఇతనే వాదించినట్టున్నాడు. సో ఇప్పుడు విషయం ఏంటంటే, వాళ్ళు హైకోర్టుకి ఏదైతే ఇచ్చారో రేపు 14 తారీఖు విచారణ రాబోతా ఉంది, ముందస్తు బెయిల్. దానిలో వాళ్ళు ఏం చెప్పుకున్నారంటే, ఏ అమ్మాయి అయితే మైనర్ అంటూ వెళ్ళిందో ఆ అమ్మాయి మైనర్ కాదండి. 2021 ఆగస్టులో ఆమె డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కార్ డ్రైవ్ చేసింది, అప్పుడు పట్టుబడింది. అప్పుడు ఆమె వయసు 15 సంవత్సరాలు, ఇదిగో ప్రూఫ్ అంటూ కోర్టుకి ఇచ్చారు. దెన్ 2021లో 15 అంటే ఇది 2026 అన్నప్పుడు ఈజీగా 19 లేదా 20 సంవత్సరాలు, ఇక మైనర్ యాక్ట్ అయింది. సో పోక్సో కేసు చల్లదని చెప్పేసి అన్నారు. నెంబర్ 1. మరి ఆ అమ్మాయిని క్రాస్ చెక్ చేసి రీచెక్ చేసి స్టేట్మెంట్ తీసుకొని పోక్సో కేసు నమోదు చేసినప్పుడు పేట బషీరాబాద్ పోలీసులు కావచ్చు, కూకట్పల్లి డీసీపీ రితిరాజు గారు కావచ్చు, మొత్తం క్రాస్ చెక్ చేసుకుని అంటారు కదా. మరి వాళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్ ఏంటి? 10th క్లాస్ సర్టిఫికేటా, ఆధారా, అవి కూడా త్వరలో తెలుస్తే రేపు మేబీ కోర్టుకు వాళ్ళే చెప్తారు. సో ఆ అమ్మాయి మైనరా కాదా అన్నది పోలీసులకి, అదేవిధంగా ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి తెలియాలి. మేజర్ అని చెప్పేసి బండి సంజయ్ కొడుకు భగీరథ ఎలా చెప్తున్నాడు? ఆమె తనతో ఉన్నటువంటి విధానం కానీ, అండ్ ఆమె గతంలో యాక్సిడెంట్ చేసి పట్టుబడినప్పుడు ఉన్నటువంటి ఆ కేసు అప్పుడు కానీ డేట్స్ ఇవన్నీ చూసి ఆమె మేజర్ అంటున్నాడు. తర్వాత ఇంకోటి అత్యంత కీలకమైనది, ఆమె నాతో ఇష్టంగానే ఉంది తప్ప నేను ఎక్కడ బలవంతం చేయలేదు అంటున్నాడు. తర్వాత ఇష్టంగా ఉన్నా కానీ సుప్రీంకోర్టు దాని ప్రకారం పెళ్ళి అన్నప్పుడు పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి నేను మోసం చేయడం కాదు కదా, అది ఇద్దరు ఇష్టపడ్డాము, ఉన్నాము క్లోజ్గా, అది విషయం వాళ్ళు కూడా చెప్తున్నారు. మరి ఇక నేనెట్టా బ్లాక్మెయిల్ నేనెట్టా ఆమెను వేధించినట్టు కాదు కదా అంటున్నాడు. తర్వాత వాళ్ళు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని చెప్పి నన్ను ఫోర్స్ చేశారు, నేను కాదన్నాను, దాంతో బ్లాక్మెయిల్ చేసేసి డబ్బులు డిమాండ్ చేశారు, హనీ ట్రాప్ అన్నట్టుగా అన్నాడు. సో దానికి సంబంధించి ఆ అమ్మాయి వాళ్ళు ఏం అంటున్నారు? లేదు వాడే వేధించాడు, లాస్ట్ ఇయర్ మైనాబాద్ ఫామ్ హౌస్ పట్టి తీసుకెళ్ళాడు December 31 అప్పుడు, ఇటు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, అంత కలగలిపి అంతా చేశారని చెప్పేసి వాళ్ళు అన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఆల్రెడీ నోటీసులు పోయినాయంట. సో ఇప్పుడు వచ్చేసి ఈ కేసులో అర్థం కావాల్సింది ఏంటంటే, ఆ అమ్మాయి మేజరా మైనర్ అన్నది ఒకటి తెలియాలి. వన్స్ ఆ అమ్మాయి మేజర్ అన్నట్టుగా ప్రూఫ్ మొత్తం కరెక్ట్గా కనుక బండి భగీరథ వాళ్ళ లాయర్ కనుక కోర్టు కనుక సబ్మిట్ చేస్తే పోక్సో కేసు కొట్టేస్తారు. ఇక లైంగిక దాడి అన్నట్టు లేదా ఆమె అత్యాచారం చేసినట్టుగా అన్నప్పుడు, ఆమె గతంలో 2 సార్లు ఆత్మహత్య చేసుకోబోయిందట. అప్పుడు వాళ్ళు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ డాక్టర్ కలిసారా లేదా, దానికి సంబంధించి ప్రూఫ్లు ఉన్నాయా లేవా, అండ్ ఇతను లైంగికంగా ఆమె దాడి చేస్తున్నాడు అన్నప్పుడు ఇష్టంపూర్వకంగానే ఫోటోలు వీడియోలు ఉన్నాయి, మరి అదేంటి? ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే, బండి సంజయ్ నిన్ను అంటున్నట్టుగా అతని ఇమేజ్ని డ్యామేజ్ చేసి పొలిటికల్ తన కెరీర్ నాశనం చేద్దామని చెప్పి తన కొడుకుని ఇరికించారని అంటున్నట్టు అదొకటి కనిపిస్తుంది. లేదు పొలిటికల్గా ఏదైనా సరే మేము చేయగలం, మీరేంటి వాడుకున్నాను వదిలేసిన అయితే ఇప్పుడు ఏంటి అన్నట్టుగా ఆ పిల్ల వాళ్ళ పేరెంట్స్ని ఆ పిల్లని ఇతను బెదిరించి ఉండొచ్చు, అదొక వెర్షన్ కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా రేపు హైకోర్టులో తేలబోతోంది. నేను నిన్న మొన్న చెప్పిన ఒకటే చెప్తున్నా, మరలా చెప్తున్నా, మైనర్లు ఇష్టంగా మిమ్మల్ని ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా వారిని టచ్ చేయొద్దు, వాళ్ళతో పిచ్చి పిచ్చి ఆశలుగా వేయొద్దు. మైనర్లు అన్నప్పుడు మరలా చెప్తాం కదా, పైన పిన్ను తీసుకున్నటువంటి గ్రెనేడ్తో సమానం, ఏ మాత్రం తేడా కొట్టిందో పేలిపోతారు. దట్ మీన్స్ మీ లైఫ్ ఎండ్ అయిపోయింది. బండి భగీరథ చెప్తున్నవన్నీ అబద్ధాలు కనుక అయితే, ఆ అమ్మాయి చెప్తుంది కనుక మొత్తం నిజం కనుక అయినట్టయితే, ఆ పోక్సో కేసు చట్టాలను చూస్తే సవరణలు చేసినవి మొన్న వాళ్ళు రీతిరాజు గారు వచ్చిన తర్వాత మరలా రీచెక్ చేశారు. 20 సంవత్సరాల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. నిన్న ఈవినింగ్ ఇప్పుడు వీడియో పెట్టున్నాను. లాస్ట్ ఆప్షన్ ఏదైనా ఉంది అంటే, ఇరు సైడ్ పెద్దలు కూర్చొని, ఒకే కులం అంటున్నారు, ఫైనాన్స్ కూడా పర్లేదంటే అమ్మాయి వాళ్ళు, పెద్దలు కూర్చొని, కుల పెద్దలు కూర్చొని ఇక పెళ్లి చేయడం, ఇదే ఒక్క ఆప్షన్. ఇక పెళ్ళి అయిన తర్వాత ఇదైన తర్వాత పెళ్లి తీసుకొని ఆ అమ్మాయిని ఇతను బాగా చూసుకుంటాడంటే కష్టమే. వీళ్ళు కూడా అంత పెళ్లికి ఒప్పుకుంటారంటే అది కష్టమే. మరి ఎలా రాజీ అన్నప్పుడు కోర్టులో జడ్జిలా, లేదన్నప్పుడు కోర్టు బయట కుల పెద్దలా? లెట్స్ వెయిట్ అండ్ సీ.